ప్రభుపాల్ की जय गौरताय जय जय శ్రీమద్ భాగవతము సప్తమ స్కందం 9వ అధ్యాయం 8వ శ్లోకం శ్రీ ప్రహ్లాద ఉవాచ బ్రహ్మాదయ సురగణా మునయోధ సిద్ధాః సత్వైకతానగతయో వచసాం ప్రవాహైః నరాదితుం పురుగుణైః బుధునాపి విప్రుః కిం తోష్ణుమర్హతి సమే హరిరుద్రజాతేః. ప్రహ్లాదుడు చెప్పడం మొదలుపెట్టారు. ప్రహ్లాదుడు సూచించాను, అసుర కులమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నుని చేయటకు తగిన స్తోత్రము కావలసిన ఎట్లు సాధ్యపడగలదు. ఆయన అసుర కులంలో పుట్టాడు కాబట్టి తను తాను ఎప్పుడు కూడా చులకం చేసుకున్నట్టుగా కనబడుతూ ఉంటాడు ప్రహ్లాదే కాకుండా భగవద్భక్తుడు ఎప్పటికీ కూడా తాను గంభీరంగా నేను ఇట్టివాడిని అని చెప్పుకోవడం అన్నమాట. ఎందుకని భగవద్భక్తుడికి ఉండే రెండవ సెకండ్ ప్రధానమైన లక్షణం ఏమిటంటే వినయం. కాబట్టి అది చాలా చక్కగా ప్రదర్శించబడుతుంది. సత్వగుణయుతులకు బ్రహ్మాది దేవతలు ఋషులు పరమయోగ్యులైను తమ విశిష్టముకు వాక్ ప్రవాహంతో ఎంతవరకు అతన్ని ప్రసన్నం చేయజాలకపోయేది. ప్రసన్నం చేయజాలకుండా ఆయన యొక్క అనుగ్రహం లేదని అర్థం కాదు. బ్రహ్మ ఇటువంటి దేవతలు చాలా గొప్ప జ్ఞానవంతులు, భగవద్భక్తులు. కాబట్టి ఇటువంటి వారు కూడా భగవంతుడిని పరిపూర్ణంగా కీర్తించలేకపోయారు. అంటే భగవానులకు శక్తులు కానీ, అంటే షడైశ్వర్య పూర్ణుడు అంటారు కదా భగవానుడు, ఈ ఐశ్వర్యాలు దేన్ని పూర్ణంగా వారు కీర్తించలేకపోయి, నువ్వు ఇట్టివాడివి, నీ యొక్క సామర్థ్యం ఇటువంటిది, నీ యొక్క ఐశ్వర్యం ఇటువంటిది, ఎంత ఐశ్వర్యం ఉందని చెప్పి చెప్పడానికి వారికి సామర్థ్యం సరిపోలేకపోయింది. అంటే వారికి ఉండేటువంటి జ్ఞానం అంతదాకా వెళ్ళలేదు. ఇక నా గురించి వేరుగా చెప్పుంది ఏముంది, దానికి నేను ఎంత మాత్రము యోగ్యుడను గాను. కాబట్టి నేను ఏ విధంగా యోగ్యత అంటే సహజంగా ఏంటంటే భగవంతుని పొందడానికి బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలట. అంతే కదా, బ్రాహ్మణ లక్షణం అంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే బ్రాహ్మణ కులం అనుకుంటాం. బ్రాహ్మణ కులం అంటే బ్రాహ్మణుడు పుట్టినవాడు ప్రతివాడు భగవంతుని పొందడానికి యోగ్యుడు కాదు. కాబట్టి ఈ యోగ్యత ఎక్కడ వస్తుంది అంటే భగవద్ లక్షణాలు, అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలి భగవంతుని పొందడానికి. కాబట్టి ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఇంకొక శ్లోకం చైతించేద్దాం. జగాయి హైతే మునిసే పాపిష్ట పురీషేర కీట హైతే మునిసేర ఇష్ట. జగాయి మాధ అయినటువంటి వారు క్రిముల కంటే హీనమైనటువంటి వారు. పూర్వం బెంగాల్లోని జగాయి మాధ అయినటువంటి బ్రాహ్మణ కులంలోనే పుట్టి తాగుబోతులై చాలా విచ్చలవిడిగా జీవిస్తూ ఉండేవారు అన్నమాట. వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. కానీ వారిని భగవద్భక్తులుగా మార్చడం కోసం సనాతన గోస్వామి వెళ్తారు. సో నిత్యానంద ప్రభు వెళ్తారు అన్నమాట. నిత్యానంద ప్రభు వెళ్ళి జగాయి మాదాయ వారు చాలా నిషాలో ఉన్నప్పుడు, ఆయన ఈ జీవితం అంతా కూడా మీరు వృధాపరుస్తున్నారు, హరినామాన్ని చేస్తూ ఉండండి, హరినామం కంటే కూడా శ్రేష్టమైన మరి ఏదీ లేదు అనేటువంటి విషయాలు చెప్తే వారు కోపం వచ్చి ఆయన కొడతారన్నమాట. ఆయన రక్తం కారుతూ ఉంటుంది. చైతన్య మహాప్రభు వారిని అనుగ్రహించడానికి మూలమైన విషయం ఏమిటంటే అక్కడ నిత్యానంద ప్రభు యొక్క కృప వలన. నిత్యానంద ప్రభు చెప్తారన్నమాట, దీనికి ఎంత దుష్టమైన చర్యలు చేసినప్పుడు కూడా చైతన్య మహాప్రభు మీ యొక్క అనుగ్రహానికి పాత్రులు. ఎందుకు అంటే నేను వీరిని భగవద్భక్తులుగా మార్చాలి అనుకున్నాను. నిత్యానంద ప్రభు ఎవరినైతే భక్తులుగా మార్చాలి అనుకున్నారో వెంటనే భగవంతుడి యొక్క కృప వారి మీద వర్షించబడినట్టే జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఎంత పాపాత్ములే అయినప్పుడు కూడా భగవద్భక్తి చేయడానికి అనర్హులు కాదు. అర్హత అనేటువంటిది ఏదైతే ఉందో, అర్హత మనం ఏదైనా ఉద్యోగానికి వ్యాపారానికి అర్హత మనం చూస్తూ ఉంటాం. కానీ భగవద్భక్తుడు అవడానికి అర్హత ఏమిటి? ఏమీ లేదు. నువ్వు జీవుడు అయి ఉన్నావు కాబట్టి నువ్వు భగవంతుడికి ఏనాడైనా నువ్వు భక్తుడు అవ్వచ్చు. ఎన్ని పాపాలు చేసినప్పటికీ పర్వాలేదు, పూర్వం పాపాలు చేస్తున్నప్పటికీ పర్వాలేదు. నువ్వు భక్తిలోకి వచ్చిన తర్వాత అవన్నీ సహజంగానే ఆగిపోతాయి అన్నమాట. వాల్మీకి మహర్షి మరి భగవద్భక్తుడుగా అవడానికి ఏమిటి అర్హత? ఏమీ లేదు. నారదుడు ఇతన్ని భక్తులుగా చూడాలి అనుకున్నాడు, భక్తులుగా అయిపోయాడు అంతే. సో ఎప్పుడైతే ఒక భక్తుడి యొక్క అనుగ్రహం జీవుడి మీద పడుతుందో భగవాన్ యొక్క అనుగ్రహం కూడా సహజంగానే అతని మీద వర్షిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదు విషయంలో కూడా అదే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడిగా పరిగణించాడు ఎవరు? నారద మహర్షి.
నారద మహర్షి యొక్క కృప వలన సహజంగానే భగవత్ కృపకు పాత్రుడయ్యాడు. అదేవిధంగా ఆ వ్యక్తి కోసం, ఆ ప్రహ్లాదుల కోసమే సహజంగా భగవానుడు ఇక్కడ వ్యక్తమై జరిగాడు అన్నమాట. చూడండి ఇక్కడ ప్రహ్లాదుడు మరి ఎందుకు నేను చాలా తక్కువ వాడు అనుకుంటున్నానంటే, భక్తిలో ప్రధానమైన లక్షణం ఏమిటంటే, చాలా నేను చిన్నవాడిని, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. కీర్తనీయ సదాహరి, మనం కీర్తించాలి భగవంతుని యొక్క నామాన్ని. ఎలా ఎలా స్మరించాలి? గడ్డి పూస కంటే కూడా వినయాన్ని ప్రదర్శిస్తూ, చెట్టు కంటే కూడా ఓర్పుని చూపిస్తూ మనం భగవద్భక్తిని సదా ఆచరిస్తూ ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడే భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అంటే భక్తుడికి ఉండవలసినటువంటి 2 లక్షణాలు, ప్రధానమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షణాలు ప్రహ్లాదుల్లో కనబడుతున్నాయి. ఒకటి చాలా వినయం, తర్వాత సహిష్ణున, చాలా సహించేటువంటి స్వభావం. ఎంత సహించాడు అంటే కానీ ఎన్నిసార్లు చంపుతానో సరే అన్నిసార్లు అని సహిస్తూనే ఉన్నాడు అన్నమాట. భక్తి అంటే ఈ 2 లక్షణాలు ఉంటేనే మనం భగవద్భక్తులు విజయాన్ని సాధిస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీ గౌర్ నితాయకి జై.